నమస్తే, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లల్లో కారం చల్లి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ జయన్న ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని డీఎస్పీతో మాట్లాడారు. నిందితుల్ని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ టీడీపీ అతను లీడర్ అయిన ఇంచుమించుగా 8,000 మంది జనాభా ఉన్న ఆ ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డాడు. ఎంత దారుణంగా నరికారంటే నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి ఆ నిందితులు పరారైన పరిస్థితి ఉంది. దాని మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ ఎస్పీతో 2 times మాట్లాడాను. అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా ఇమీడియట్గా దాని మీద ఎవరైతే అటువంటి ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పటి వరకు గొగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో చంపేస్తున్నారని. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈరోజు మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు 4 జరిగినాయి కూడా 3 రాజకీయ హత్యలు టీడీపీ వాళ్ళని చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఒక టీడీపీ నాయకుడిని ఈరోజు నరికి చంపడం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. నిందితులు ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిందితులు కంపల్సరీగా పట్టుకుని తీరుతా మనకు శిక్షించి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకిటి శ్రీనివాసుల్ని వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసుల కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకి గురైన జగన్ అండ్ కో తమ పాత పందాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చాతకానితనంగా భావించకూడదని తెలిపారు. ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. శ్రీనివాసుల కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారని, వైసీపీ నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు. అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని కొనటం ఎంతవరకు సబబు? తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం, అంతేగాని రాజకీయ కక్షలకు కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ కానీ చేసే ఆలోచనతో పని చేయవద్దు. అందరం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళమే చట్ట వ్యతిరేకంగా. అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన లక్ష్యం ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం అని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం, సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుడిని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన ఒప్పుకున్నట్టు
జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాను నేను. అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయి అని చెప్పేసి మనం చేస్తాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం గుంటూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న వేడుకలకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 9 గంటలకి లోకేష్ జాతీయ జెండా వందనం చేస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అనంతరం శకటాల ప్రదర్శన, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం, ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 100 మంది సిబ్బందితో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎవరికి వారే విడివిడిగా లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతమయ్యేలా అందరూ సహకరించాలని అన్నారు. మనకి ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది ఆయన షార్ప్గా 9 o'clock నుంచి 9కి తర్వాత వెంటనే కాగానే ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. మనకి సెరిమోనియల్ కార్యక్రమాలు చేసేలాగా ఫ్లాగ్ హోయిస్టింగ్ తర్వాత మనకి పరేడ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. పరేడ్ ఇన్స్పెక్షన్ తర్వాత విఐపీ స్పీచ్ ఉంటుంది. విఐపీ స్పీచ్ అయిన తర్వాత పరేడ్ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనము ట్యాబ్లోస్ ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ శకటాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ప్రదర్శనలో ఉంటుంది. దాని తర్వాత పిల్లల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, పేట్రియాటిక్ సాంగ్స్కి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తారు. సో అవి జరిగిన తర్వాత మనము మంచిగా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకి కమెండేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సర్టిఫికేట్స్ కార్యక్రమం కంప్లీట్ అయినప్పుడు మనకి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ, శకటాల్లో కానీ, స్టాల్స్లో కానీ మంచిగా చేసిన డిపార్ట్మెంట్స్ పిల్లలందరికీ కూడా వాళ్ళకు కూడా మెమెంటోస్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్టాల్స్ విజిట్ చేసి స్టాల్స్ విజిట్ కంప్లీట్ అయ్యాక మనం నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇండిపెండెన్స్కి సంబంధించిన కార్యక్రమం. ఆల్మోస్ట్ 9 o'clock స్టార్ట్ అయ్యి 12:15 కార్యక్రమం అనేది ముగించుకుంటుంది. సంబంధించిన అరేంజ్మెంట్స్ ఈరోజు కలెక్టర్ మ్యామ్తో పాటు కలిసి చూడడం జరిగింది. సో మనకి సెక్యూరిటీ పరంగా మనం 3 ఎంట్రీస్ ఇస్తున్నాము. ఒకటి విఐపీ ఎంట్రీ, తర్వాత పబ్లిక్ ఎంట్రీ, తర్వాత స్కూల్ స్టూడెంట్స్ కోసం ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఎంట్రీ, 3 ఎంట్రీ తీసుకుంటున్నాము. ఒక చిన్న డైవర్షన్ అంటే ఈ ఎస్బీఐ జంక్షన్ నుంచి ఐటీసీకి ప్రోగ్రామ్ జరుగుతున్న 2 hours మాత్రం చిన్న డైవర్షన్ చేస్తాము. అది కాకుండా స్టాల్, తర్వాత విఐపీస్కి సెపరేట్, తర్వాత మన అదర్ వ్యూవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు, ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మన బందోబస్తు అప్రాక్సిమేట్లీ మనం ఒక 100 members వరకు మన బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో అందరికి కూడా ముందే కూడా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరికీ ఇక్కడ కూర్చోవాలి, అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ముందే షేర్ చేసుకుంటున్నాం. మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి మనం పోడియం అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు కూడా మీకు ఆ యాంగిల్ కరెక్ట్గా వస్తున్నట్టు కూడా హైట్లో మొబైల్ ఇది కూడా అరేంజ్ చేస్తాము. కొంచెం మనకేంటంటే మినిస్టర్ సార్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఆర్గనైజ్డ్గా ఉందంటే బాగుంటాయని చెప్పి మీడియా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము. నా తరపు నుంచి అంతే. మీ తరపు ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగండి. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని గుంటూరు నగర నూతన కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారుల్ని సంయమనం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే రక్షిత తాగునీటిని అందిస్తామని అన్నారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం విభాగాధిపతులు, అధికారులు నగర కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
అనేకానేక శుభ పరంపరాభిద్వారా సర్వత్ర అనేకానేక ఇష్టగామ్యాత్మద్వారా సకల శుభ మనోభీష్ట పరిపూర్ణతా సిద్ధిరస్తు భవంతు శ్రీమంతో మహాంతో గృహంతు తథాస్తు దేవానస్య దేవదేవస్య నిత్యానుగ్రహ ప్రసాదేన श्री भुवनेश्वरी अलभ्ये मंगा समेत श्री प्रसन्न वेंकटेश्वर नित्यानुग्रह प्रसादेन यजमानस्य सर्वकार्येषु राजद्वारे राजमुखे सर्वदानस्य इष्टकाम्यार्थदासिद्धिरस्ति भवन्तु श्रीमन्तो महान्तो गृह्णन्तु यजमानस्य पालना समये वाञ्छित चिन्तनप्रकारेण सकल पुरोगमा सिद्धिरस्ति भवन्तु श्रीमन्तो महान्तो गृह्णन्तु తథాస్తు सत्याः ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జి కమిషనర్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా ముఖ్యంగా ప్రముఖులు నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా ఆ రోజు మరి హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది, వీరి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని తర్వాత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత 3 ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి అందరి యొక్క సహకారంతో వారి యొక్క సూచనలు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజన్ ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింలేతర పాత్ర గణనీయమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకున్న అతిపెద్ద పండుగ స్వాతంత్ర దినోత్సవం అని వివరించారు. బుధవారం గుంటూరు అంజుమన్ ఇస్లామియా సంస్థ ఆధ్వర్యంలో అంజుమన్ హైస్కూల్ నుంచి అంజుమన్ షాదీఖానా వరకు ఆవో సాత్ చలేంగే దేశ్ కే లియే ఆజాదీ అంజుమన్ కే సాత్ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంజుమన్ హైస్కూల్లో చదువుకునే విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో ఈ స్కూల్లో ఫీజులు వసూలు చేశారని ఆరోపించారు. అలాగే అంజుమన్ ఇస్లామియా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. దేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కులమతాతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎంతో అతిపెద్ద పురాతనమైనటువంటి అంజుమన్ ఇస్లామియా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో, అంటే అంజుమన్ సంస్థ కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి మేధావుల్ని, ముస్లిం ఉలమాల్ని, ముస్లిం పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు, ఉలమాలు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు.
వాళ్ళు యుద్ధ పోరాటంలో అనేక మంది అసూలు వాసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలో అనేక మంది ముస్లింలకు అవసరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా బైలాస్లో పెట్టినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అంజుమన్ ఇస్లామియా స్కూల్ దాదాపు 800 మంది విద్యార్థులు ఉచితంగా ఈరోజు విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ₹1 ఖర్చు లేకుండా అంజుమన్ స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యాబోధన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎవరైతే అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంజుమన్ ఇస్లామియా తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు, మేధావులు, ఉలమాలందరినీ కూడా పిలిచి ఈరోజు ఆజాదీ అంజుమన్ కే సాథ్ నినాదంతో ఒక వాక్ని ఏర్పాటు చేయడం. ఈ వాక్లో పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మొహిద్దీన్ గారు, అలాగే పెద్దలు అనేక మంది కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితుల వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. శ్రీశైలం జలాశయ పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చేపల వేట నిషేధ కాలం అమలు చేస్తున్నట్లు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి సమయమని, ఈ సమయంలో శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ స్లో చేపల వేట వద్దని ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో మత్స్యకారులు పుట్టీలపై బయలుదేరి చేపలు పడుతూ ఉంటారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేశారు. దీంతో డ్యాం దిగువన ఉన్న ప్లంజ్ పూల్లో చేపలను పట్టుకునేందుకు కృష్ణా తీరంలోని పాతాళగంగ, లింగాలగట్టు గ్రామాల్లోని మత్స్యకారులు పుట్టీలపై బయలుదేరుతారు. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగువన ప్లంజ్ పూల్లోని చేరుతూ ఉంటాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో వేట వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కుమారియన్ 8235 వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందువలన వర్షాలు పడతాయని వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, జూపూడి రంగరాజు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు. గుంటూరు హిందూ కాలేజీ సిగ్నల్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఎన్డీఏ కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, వనమ నరేంద్ర ప్రారంభించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దేశభక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు, కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రంగరాజు గారు ఇచ్చేసి ఉన్నారు. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఈ దేశం 2047 సంవత్సరానికి విశ్వగురుగా అవతరించడానికి, అలానే యువత అందరూ కూడా చదువుతో పాటు వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక రకాల కార్యక్రమాల్లో ఉజ్వల భవిష్యత్తు సాధించడం కోసం, అలాగే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారి అభ్యున్నతికి ఈ యొక్క దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ యొక్క దేశంలో అన్ని మతాలు అందరూ ఒకటే అని ఒక నినాదం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 78 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నది. 78 అనేసరికి వృద్ధులు అవుతారు, కానీ భారతదేశం వృద్ధ దేశం కాదు, యువ దేశం. 78 ఏళ్లకు మిగతా దేశాలు వృద్ధ దేశాలు అవుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందే దేశం కింద యువతతోటి ముందుకెళ్తున్నది. కాబట్టి ఏదైతే లక్ష్య సాధనలో భారతదేశం ప్రపంచానికి తలమార్గం కావాలనుకున్నదో 2047 నాటికి ఇది 5 ట్రిలియన్ ఎకానమీ నుంచి 8 ట్రిలియన్ ఎకానమీలోకి వెళ్ళాలి.
ప్రపంచంలో ఆర్థికమైనటువంటి దేశం పరిపుష్టి కావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అన్నిటికీ ముందుకు వెళ్తున్నాం. అందుకే కోరుతుంది ఏంటంటే ప్రతి ఇంటి పైన కూడా ముస్లిం, క్రిస్టియన్, హిందూ, రాష్ట్రం ఎవరైతే ఉన్నారో అందరింటి పైన కూడా మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పామని అన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఎలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరొకసారి గుర్తు చేశారు. ఈ సమయంలో కరోనా లాంటి విషమ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేత పత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్ ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదని అన్నారు. మొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి, ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏ పొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.